చేయాలి. సిపి వాళ్ళు మాట్లాడుతున్నారు. మీ నాయకునికి చిత్తశుద్ధి ఉంటే ఇక్కడ ఉన్న మాజీ శాసనసభ్యుడు మాట్లాడడం కాదు, మీ అధినాయకుడు ఆ రోజు ఎవరైతే రాయచోటిని జిల్లా కేంద్రం చేశానని చెప్పాడో ఆ వ్యక్తి నేను రాయచోటి జిల్లా కేంద్రంగా చేశాను, ఈ రోజు మదనపల్లికి ఎందుకు మార్చినారని మదనపల్లికి సంబంధించిన వాళ్ళను, పీలేరుకు సంబంధించిన వాళ్ళను, తంబలపల్లికి సంబంధించిన వాళ్ళను, పొంగునూరుకు సంబంధించిన వాళ్ళను, రాజంపేటకు సంబంధించిన వాళ్ళను, కోడూరుకు సంబంధించిన వాళ్ళను చెడ్డ చేసుకుంటారా అని అడుగుతున్నా. నా మీద నిందలేస్తా వచ్చారు. ఒక శాసనసభ్యునిగా, ఒక మంత్రిగా నా ప్రాంతానికి సమస్య లేవనెత్తిందని చెప్పి ఆ రోజు నీ కన్నీళ్లు పెట్టుకోవడం జరిగింది. దాన్ని కూడా వ్యంగ్యాస్త్రాలు నా మీద వేయడం జరుగుతా వచ్చింది. నేను వైసీపీ నాయకులకు చెప్తున్నా, ఇది ఎమోషనల్ ఇష్యూ, నా ప్రాంతానికి సంబంధించిన ఇష్యూ కాబట్టి నేను అదేం చిన్నతనం అనుకోలేదు. ఎక్కడ వైసీపీ నాయకులు కూడా ఛాలెంజ్ విసురుతున్నా. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి ముఖ్యమంత్రి హోదాలో చనిపోతే నేను కూడా ఆ పార్టీలో ఉన్నప్పుడు 10 రోజులు సంతాప దినాలుండి దీనికంటే 10 ఇంతలు బాధపడిన క్షణాలు ఉన్నాయి. 3 సంవత్సరాల తర్వాత వచ్చే ఎలక్షన్ల విషయంలో తేల్చుకుందాం. ఆ రోజు ఎలక్షన్లలో విజయమో వీరస్వర్గమో నేను చిత్తశుద్ధిగా పనిచేస్తున్నా. జిల్లా కేంద్రం విషయం పక్కలో పెడితే ఈ 18 నెలల్లో రాయచోటి నియోజకవర్గానికి సంబంధించి ఏ విషయంలో నేను రాజీ పడలేదు. మీలాగా 5 సంవత్సరాల్లో ఏదో ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రాజెక్టులు వస్తే అవి మేమే చేయించినామని చెప్పుకోవడం గొప్పతనం కాదు. నేను మంత్రి అయిన తర్వాత గత 40-50 సంవత్సరాలుగా రాయచోటిని పట్టి పీడిస్తున్న నీటి సమస్యకు ఒక క్వశ్చన్ గా మిగిలిపోతుండే తరుణంలో నేనైతే ఎలక్షన్ హామీగా ఏదైతే చెప్పానో దానిలో భాగంగానే జల్ జీవన్ మిషన్ కింద 350 కోట్లు వెలుగులు నీళ్లు శాంక్షన్ చేయించడం నిజమా కాదా అని అడుగుతున్నా. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.